గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వ్యవహారం తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, గవర్నర్తో కేసీఆర్ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయంటారు? కళ్యాణ్, ప్రస్తుతం సీఎం కేసీఆర్ రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలని గవర్నర్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏసీబీ పట్టుకున్న వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ కేసులో మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఈ కేసు పురోగతికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది. ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేసేందుకు ఏకంగా 5 కోట్ల రూపాయలు ఎర చూపారు. 50 లక్షలతో పట్టుబడడంతో దేశవ్యాప్తంగా కూడా దీనికి ఒక అటెన్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా డీల్ చేయాలనే దానికి సంబంధించి ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి రాజ్భవన్ లో గవర్నర్ తో చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీధర్ రెడ్డి వీళ్ళందరితో ముఖ్యమంత్రి ఒక సమీక్ష నిర్వహించారు. ఈ కేసు పూర్వాపరాలు, ప్రస్తుతం కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఫర్దర్ గా ఏసీబీ రేవంత్ రెడ్డిని కస్టడీకి అడిగిన నేపథ్యంలో మరికొంతమంది పేర్లు ఈ కేసులో రావచ్చు, మరికొంతమందిని రిమాండ్ తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై పూర్తిగా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ కు ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పారు. అలాగే చివరి రోజున 7వ తేదీ జరిగే ముగింపు వేడుకలు కూడా గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేసీఆర్ గవర్నర్ ని కోరినట్టు మనకు తెలుస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్.